మూవీ వచ్చేసి సౌత్లో కన్నా నార్త్లోనే చాలా బాగా ఆడుతుంది అనమాట. అది ఎందుకంటే గాడ్స్ కాన్సెప్ట్ ఇలాంటివన్నీ చాలా బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. బాలీవుడ్లో ఎలాగో వాళ్ళని ఇన్సల్టే చేస్తారు మన దేవుడిని అంతా. సో సౌత్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడంతో చాలా బాగా అయితే రిసీవ్ చేసుకుంటారు. సో కార్తికేయ 2 కూడా అలాగే జరిగింది. ఇప్పుడు హనుమాన్ కూడా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నాకు హనుమాన్లో నచ్చింది అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి విలన్ అనమాట. విలన్ అయితే చాలా వీక్ అయితే ఉంటాడు. ఆ సూట్ వేసుకున్నప్పుడే వానికి పవర్స్ అనేది వస్తుంది అనమాట. విలన్ని అంత బాగా ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. మామూలు ఒక విలన్ ఉన్నాడంటే అంతే ఆ మనీ కోసం. ఇప్పుడు అంజీ సినిమాలో ఎలాగా మన లింగం తాత వస్తాడు, సో అలాగే ఈ మూవీలో కూడా అలా వస్తాడనమాట లింగంని తీసుకోవడానికి. సో ఇదే కొంచెం విలన్ స్ట్రాంగ్ ఉంటే, నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, విలన్ స్ట్రాంగ్ ఉంటేనే మాత్రం సినిమా అంత బాగా హిట్ అయ్యేది. ఎందుకంటే విలన్ వీక్ ఉంటే హీరో ఉండేం లాభం, జనాలే చూసుకుంటారు. సో అందుకే విలన్ని కొంచెం స్ట్రాంగ్ అయితే పెట్టాల్సింది. హైటెక్గా అయితే చూపించారు, అది బాగా ఉంది. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి ల్యాగ్ సీన్స్ అనమాట. సినిమా స్టోరీ అంతా బాగుంటుంది కానీ కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ అనమాట స్టోరీలో. అంటే హీరోని కొంచెం ఎక్స్ట్రా ట్రాక్ చేయడం, కామెడీ సీన్స్ని, అలాగే విలన్స్, అదంతా కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. ఇది కాకుండా సినిమా స్టోరీలో అయితే సూపర్గా అయితే ఉంది. సో ఈ మూవీలో పాజిటివ్ మాట్లాడుకోవాలంటే విఎఫ్ఎక్స్. నిజంగా చెప్తున్నాను, ఈ బడ్జెట్లో ఈ విఎఫ్ఎక్స్ ఇచ్చినారంటే ఇది ఒక్క మూవీనే అనమాట. అది 600 crores మూవీ పెట్టినా కూడా కార్టూనిస్ట్గా చూపించారు. కానీ ఈ మూవీలో హనుమాన్ని చూపించే విధానం ఉంది నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్ అనమాట. అది పాజిటివ్ పాయింట్ వచ్చేసి బీజిఎం అనమాట. నిజంగా చెప్తున్నాను, ఆ టైటిల్ కార్డ్స్ పడతాయి కదా హనుమాన్, అప్పుడైతే థియేటర్ ఇది సీట్స్ ఉంటాయి కదా థియేటర్వి, అది అల్లాడుతున్నాయి అనమాట. చాలా బాగా ఉంది బీజిఎం అయితే. అక్కడక్కడ ఎలివేషన్స్కి హనుమాన్ రెఫరెన్స్, హనుమాన్ బీజం ఉంటుంది కదా, అలాంటివన్నీ వాడుకున్నారు. చాలా బాగా అనిపించింది. బీజం వచ్చినప్పుడల్లా హనుమాన్ది గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. థర్డ్ పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి క్లైమాక్స్ చూసినప్పుడు 10 సార్లు చూసినా తప్పలేదు ఆ క్లైమాక్స్ కోసం. సినిమా అంతా నేను చెప్తే ఒక 2 times అయితే చూడొచ్చు మహా అయితే, కానీ క్లైమాక్స్ వచ్చేసి 10-20 times అయితే ఆరామ్గా అయితే చూసారనమాట. హనుమాన్ వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా ప్లే చేశారు, నెక్స్ట్ లెవెల్ అది. అంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. హనుమాన్ అంతసేపు హనుమాన్ స్టోరీ విని ఏకంగా హనుమానే వస్తే, దాంతోపాటు హనుమాన్ చాలీసా కూడా ప్లే చేస్తే గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయి. సో మీకు ఎలా అనిపించింది సినిమా? కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది. నేనైతే 3.5 ఇస్తాను అనమాట. మూవీకి ఇంకొంచెం ఎక్స్ట్రా సీన్స్ అని యాడ్ చేసి ఉంటే, ల్యాగ్ లేకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే యాడ్ చేసి ఉంటే చాలా బాగా అనిపించేది. మీకు ఎలా అనిపించింది? సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్.